బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా పబ్బాపురంలో మహానాడు నిర్వహించనున్నట్లు కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఇక యుద్ధ వాతావరణంలో పనులు ఆలస్యమైన తక్కువ సమయంలోనే మహానాడు నిర్మాణం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇక 13 కమిటీలు వేశామని వారి సూచనల మేరకు కనివిని ఎరగని రీతిలో మహానాడు నిర్వహిస్తామన్నారు. ఇక కోఆర్డినేటర్ కమిటీ, వసతి, రవాణా, పార్కింగ్, అలాగే ఫుడ్ మానిటరింగ్, అలాగే క్రౌడ్ పూలింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరుగుతుందని, చివరి రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్. థ్యాంక్ యూ రచన. కడప జిల్లాలో ఈసారి మహానాడు ఏర్పాటు చేసేందుకు అటు టీడీపీ అధిష్టానం నిర్ణయించడంతో ఇప్పటికే రంగంలో దిగినటువంటి మంత్రులతో పాటు ఇక్కడ మహానాడు ఏర్పాటుకు సంబంధించి 13 కమిటీలను ఏర్పాటు చేశారు. అటు రవాణాకు సంబంధించి కావచ్చు, ఇటు ఆహార వ్యవహారాలు కావచ్చు, వచ్చేటువంటి డెలిగేట్స్ 26,000 మంది క్రియాశీలక కార్యకర్తలు కూడా మొదటి 2 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. అటు కేంద్రంలో మంత్రులుగా వ్యవహరించేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానుండడంతో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లతో పాటు ఇక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఈ 13 కమిటీలు కూడా మాన్సం చేయబోతా ఉన్నాయి. వచ్చేటువంటి కార్యకర్తలకు ఎవరికి కానీ ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించేందుకు ఈ కమిటీలు పనిచేయబోతా ఉన్నాయన్నట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపినటువంటి పరిస్థితి. ఇప్పటికే కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలతో పాటు రాయలసీమకు చెందినటువంటి కీలక నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. వారందరితో కూడా సమీక్ష నిర్వహించారు. కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలన్నటువంటి వ్యవహారం పొలిట్ బ్యూరో ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చింది. లోకేష్ ఆదేశాల మేరకు ఈ మొత్తం కమిటీని అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎవరికైతే రాజకీయ ఎదుగుదల అవసరం ఉందో అటు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ నేతలందరినీ కూడా ఈ కమిటీలో పొందుపరిచారు. వారికి అందరికీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చేందుకు ఈ యొక్క మహానాడు వేదిక కాబోతా ఉంది అని చెప్పేసి ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపినటువంటి వ్యవహారం. మరోపక్క పోలీస్ బందోబస్తు కూడా దాదాపు 6,000 మంది పోలీసులతో ఈ యొక్క బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇంపార్టెంట్ అయినటువంటి విఐపీలు అందరూ కూడా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అటు కేంద్ర పథకాల సాయం కూడా తీసుకుంటా ఉన్నట్లు ఇట్లా జిల్లా ఎస్పీ కూడా తెలిపినటువంటి పరిస్థితి. హోంమంత్రి అయితే దీని మీద ప్రత్యక్షంగా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి పోలీసులకు ఆదేశించినట్లు తెలుస్తా ఉంది. ఆమె కూడా ఈ యొక్క సమీక్షలో హాజరయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా కడప జిల్లా నుండి ప్రతిపక్ష నాయకుడి సొంత జిల్లా నుండి ఒక మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాం. మంచి పరిపాలన, సుపరిపాలనకు ఇక్కడ నుండి చరమగీతం పాడబోతా ఉన్నాం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అన్ని కూడా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు తెలుపుతా ఉన్నట్లు ఇప్పటికే ఇటు టీడీపీ అధిష్టానం కావచ్చు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కావచ్చు, అటు కమలాపురం శాసనసభ్యుడు చైతన్య రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా మరో 4-5 రోజుల్లో పూర్తిగా మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తాం. వచ్చేటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరికీ కూడా పాయింట్స్ కేటాయించారు. ఎక్కడి నుండి ఎవరు వస్తా ఉన్నారు అక్కడ దింపాలి. అక్కడ నుండి నేరుగా టీడీపీ వారు బస్సులలో ఎక్కించుకొని సభా ప్రాంగణ స్థలానికి తీసుకెళ్లే విధంగా ప్రణాళికను రూపొందించారు. ఆ బస్సులు కూడా సంసిద్ధం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వైపు జరుగుతా ఉన్నాయి. భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఇటు వారికి అందించాల్సినటువంటి ఆతిథ్యానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే టెంట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. వంటశాలలు కూడా మరో 2-3 రోజుల్లో సిద్ధం చేయబోతా ఉన్నారు. రచన. ఓకే, థ్యాంక్ యూ యూసుఫ్. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీకే దిన్ని మండలం పబ్బాపురంలో మేము కడప జిల్లాకు సంబంధించి మహానాడుని నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకునేటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి. మహానాడు చేద్దామా చేయొద్దా అనే ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో మరి యుద్ధం ఆగిపోయినటువంటి వాతావరణంలో మళ్ళీ మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ మహానాడులు జరపడంలో
తెలుగుదేశం పార్టీకి మహా అనుభవం ఉంది కనుక మేము తక్కువ సమయంలోనే కని విని ఎరగని విధంగా కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులతోని అలాగే ఈ కోఆర్డినేషన్ మహానాడు కోఆర్డినేషన్ కమిటీలతోని మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.